వివిధ రూపాలలో మీరందరూ కూడా నిన్న చూసే ఉంటారు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ మొదలైంది. రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న తన అభిమానుల కోసం దాదాపుగా 4 గంటల పాటు సమయం వేచి ఉంచారు. ఆ సమయంలో భాగంగా అభిమానులతో ఫోటోలు దిగిన కార్యక్రమానికి సంబంధించి కూడా మనం చూసాం. దాంట్లో భాగంగా మరింత సమయం ఇచ్చి 4 గంటల పాటు నిల్చొని ఆ తర్వాత కూర్చొని కూడా వాళ్ళ అభిమానులందరికీ కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా ఫాలోవర్స్ కావచ్చు, లేదా కేసీఆర్ను అభిమానించే వాళ్ళందరికీ కూడా నిన్న పూర్తి స్థాయిలో సమయాన్ని వెచ్చించి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేసిండు కేసీఆర్. అయితే దాంట్లో భాగంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మీ అందరికీ యథార్థమైన విషయాన్ని నేను చర్చించబోతున్నా. ఆట వేట ఎట్లుంటుందో ఈ రోజు నుండి మీ అందరికి కూడా నేను చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తా. సో మొత్తానికి నిన్న కేసీఆర్కు సంబంధించి ఇది నాయకుడి కోసం అభిమానులు. హైదరాబాద్లోని నందినగర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆయన వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు. దాదాపు 4 గంటల పాటు వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. పలు నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది నేతలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అనేక మంది అభిమానులు కూడా చేరుకున్నారు. దాంతో పాటుగా నిన్న పరిగి నియోజకవర్గానికి చెందిన నర్సింహులు అనిత దంపతుల బాబుకు నామకరణం కూడా చేశారు. వేద పండితుల సలహాతో బాబు జన్మ నక్షత్రం ప్రకారం వచ్చిన అక్షరం ఆధారంగా సుమన్ అనే పేరు పెట్టారు అంటూ కూడా నిన్న ఈ అంశం కూడా ఒక సోషల్ మాధ్యమాలలో కనబడుతున్న దృశ్యం కూడా మనం చూడొచ్చు. సో ఇగో వీళ్ళిద్దరు దంపతులు బీఆర్ఎస్ అధినేత కోసం కలిసేందుకు సామాన్యమైన జనం తరలి రావడంతో హైదరాబాద్ నందినగర్ వీధులు కిక్కిరిసిపోయాయి. చాలా కాలం తర్వాత ఆయన అభిమానులను కేసీఆర్ నేరుగా కలుస్తున్నారు. అధికారాన్ని అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. దొడ్ల నరసింహులు అనే ఉద్యమకారుడు భార్యతో కలిసి వచ్చి తమ పాపకు పేరు పెట్టాలని కోరారు. దాంతో సుమన్ అనే పేరు నామకరణం చేసినట్టుగా తెలుస్తుంది అంటూ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని కూడా చూస్తున్నాం. సో ఇది కేసీఆర్ కు సంబంధించి నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అభిమానులకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరినీ కలిసి ఫోటోలు దిగుతున్న దృశ్యాలు ఇవి. ఈ పక్కన ఈ నరసింహులకు సంబంధించిన దంపతులు, నరసింహులు ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళ పాపకైతే ఏది నామకరణం చేసిన దృశ్యం అయితే చూస్తున్నాం. సో నామకరణం చేసి కేసీఆర్ ఆశీర్వదించిన దృశ్యాన్ని అయితే చూస్తున్నాం. అయితే దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్న ఎపిసోడ్ని కూడా మనం చర్చించాలి. సో ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాదాపుగా 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపిన నేత, విపక్ష నేత. ఏ పార్టీ అధికారంలో ఉండని దాదాపుగా 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నిరంతరాయంగా నిర్విరామంగా నడిపిండు కేసీఆర్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మళ్ళీ అందులో ముఖ్యంగా పెట్టుబడిదారి వ్యవస్థతోని, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతోని, రాజకీయ నాయకులతోని, అనేక మందితోని కూడా పోరాటం చేసిండు కేసీఆర్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ మంత్రులను కానీ ఎవరిని కూడా గడప దాటనివ్వలేదు. కానీ ఇప్పుడు అభిమానులను పూర్తిగా పలకరించి వారితో ఫోటోలు దిగుతున్న పరిస్థితి ఇప్పుడు ఎందుకు దాపరించింది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఈ విషయాన్ని వైరల్ చేస్తున్న అంశాన్ని కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. మంత్రులకు అపాయింట్మెంట్ ఇచ్చిండా, మంత్రులను కలిసిండా, మంత్రులతో మీటింగ్ పెట్టలేదా అనేది మనం చాలా సందర్భాలలో కూడా చూసాం. మంత్రులతో సమయం ఎక్కువ కేటాయించిండా, అధికారులతో ఎక్కువ సమయం కేటాయించిండా, లేదా అభివృద్ధి దిశగా ఎక్కువ సమయం కేటాయించిండా మనందరం కూడా చూసాం. సో దాంట్లో భాగంగా గతానికి సంబంధించి 10 సంవత్సరాల కాలంలో మంత్రులు ఎవరిని కూడా కలవలేదు. కానీ ఈరోజు సామాన్యుని కలిసే పరిస్థితి వచ్చింది కేసీఆర్ కంటూ కాంగ్రెస్ కు సంబంధించిన సోషల్ మీడియాలో నేను చాలా సందర్భాలలో కూడా చూసా. అక్కడక్కడ కనబడింది. ఏంది అంటే ఆ డి సినిమాకు సంబంధించి ఆ కుర్చీలో ఆ సినిమాకు సంబంధించి యాక్టర్ శ్రీహరికి సంబంధించిన ఫాదర్ వేషంలో కూర్చుని ఆయన కుర్చీలో కూర్చుంటే అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఆ ఫోటోలు ఎట్లా దిగుతారో ఆ పరంగా దిగుతున్నాడు అనేది ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాం. అయితే మీరు వైరల్ చేయాల్సింది అది కాదు. కేసీఆర్ నందినగర్కు వచ్చిండని తెలుసుకొని కేసీఆర్ను కలవడానికి చాలా ప్రాంతాల నుంచి, చాలా నియోజకవర్గాల నుంచి కేసీఆర్తో ఒక్క ఫోటో దిగితే చాలు, ఏమీ ఆశించట్లేదు. కేసీఆర్ తోని ఒక్క ఫోటో దిగితే చాలు
అన్నట్టుగా కదిలి వచ్చిలు. వీళ్ళందరూ కేసీఆర్ సైనికులండి. ఇక్కడ రాజకీయం కోసమో లేదా ఇతరత్ర దేనికోసం లేదు. వీళ్ళందరూ కూడా కలిసి వచ్చిన దృశ్యాలకు సంబంధించి మీ అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా వరకు కేసీఆర్ని కలిసిన సందర్భాలలో అక్కడి వాళ్ళు మాట్లాడిన అంశాన్ని కూడా మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పోర్ట్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి చాలామంది కూడా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా కూడా దాన్ని ట్రోల్ చేస్తారు. దాంట్లో తప్పులేదు, ఎవరిని మనం విభేదించడానికి లేదు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అధికార పార్టీ తనను కాపాడుకోవడానికి, దాంతోపాటు ఇటు మరోవైపు విపక్ష పార్టీకి సంబంధించి నిజమైన అభిమానులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా కేసీఆర్ టైం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దాంట్లో కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. సో నిజమైన వాళ్ళు వచ్చినప్పుడు నిన్న పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏం పెట్టిల్లు అనేది నేను చూపెడతా ఒకసారి మీ అందరికీ కూడా. అంటే వాళ్ళ కార్యకర్తలు రాసుకున్నా ఏమని రాసిల్లో తెలుసా? చాలామంది ఇది తెలుసుకోవాలి. ఏదో మన చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నది కదా, దాంట్లో వీడియోలు వచ్చినాయి కదా, దానిని ఎడిటింగ్ చేసినామా, ఏదో రకంగా కేసీఆర్ను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నామా, కేసీఆర్ని ఎట్లా డీగ్రేడ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా? సారు స్థాయి, కేసీఆర్ హోదా ఆయనకు మనం సరిపోం. ఎట్లా సరిపోం అంటే కూడా నేను చెప్తా. ఇదే 1969లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పురుడు పోసుకున్నప్పుడు అప్పుడు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో చేతులు కలిపి పదవుల కోసం, పైసల కోసం కకృతి పడ్డ నాయకుల జీవితాలు ఈరోజు చరిత్రలో కనుమరుగైపోయినాయి. కానీ చరిత్రలో నిలబడే పేరు, చిరస్థాయిగా నిలబడే పేరు ఒక్క కేసీఆర్ పేరు మాత్రమే. ఇప్పుడు మీరు అందరూ కూడా ఆలోచన, నా చిన్నతనం నుండి నేను చూస్తున్నా, నేను చదువుకునే రోజుల నుంచి చూస్తున్నా, పోలవరం 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 పోలవరం. మరి పోలవరం ప్రాజెక్ట్ ఎందుకో పూర్తి కాలే, ఈ తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా పూర్తయిందండి? ఒక ప్రాజెక్టు నిర్మించాలన్నా, ఒక ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయాలనే సంకల్పం ఉన్న చూడు, అదే కేసీఆర్. ఆ సంకల్పం పేరే కేసీఆర్. నిన్న కేసీఆర్ని కలిసిన చాలా మంది వాళ్ళ అభిమానులు కావచ్చు, ఫాలోవర్స్ కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు రెండు ముక్కలు చెప్పారు. మీ భాషలో మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోర్రి. సార్ను కలిస్తే చాలు, మేము ఈ జన్మకు ఇంకేం అక్కర్లేదు. ఇది కేసీఆర్ అభిమానులకు సంబంధించిన స్పందన. నిన్న సార్ను కలిస్తే చాలు, ఈ జన్మకి ఇంకా ఏమీ అక్కర్లేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి సంబంధించి కలవడానికి దాదాపుగా 4 గంటల పాటు వేచి ఉండి కేసీఆర్ని కలిసిపోయి వాళ్ళ అభిమానులు. సార్ని కలిస్తే చాలు, ఇంకా ఏమీ అక్కర్లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన్నా. అంటే ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత ఎపిసోడ్ ఎందుకు జరుగుతున్నది, ఏం కథ అనేది ఆలోచించాలి. కేసీఆర్కు సంబంధించి ఎట్లా ట్రోల్ చేద్దామా, ఏం చేద్దామా, కేసీఆర్ని ఎట్లా ఇబ్బంది పెడదామా, ఎట్లా రకాలుగా ట్రోల్ చేసే ప్రయత్నం చేద్దామా అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఊకే ట్రోల్ చేసే ప్రయత్నం కాదు. ట్రోల్ చేసే ప్రయత్నంలోనే మీరు నిమగ్నం అయిపోతే తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేది ఎవరు? తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేది ఎవరు? ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు జాడపత్తలేవు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఈ రోజు ఉదయం 3:10 నుంచి రైతులు పూర్తి స్థాయిలో కూడా యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పటికీ విద్యార్థులకు సంబంధించిన విద్యా కార్డులు ఎందుకు ఇవ్వలే? ఆసుపత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో వారికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయమే కదా. నేను ఎందుకు చెప్తున్నా అనే విషయాన్ని మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి. కేసీఆర్ అంటే నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చి తెలంగాణ తలరాత మార్చిన దేవుడు ఆయన. నాకో మీకో కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని ఉంటాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి. మీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం వస్తుంది అన్నాడు, మీ తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటి వస్తుంది అన్నాడు, మీ తెలంగాణ రాష్ట్రం వస్తే మీరు పరిపాలించుకోలేరు అన్నారు. కానీ పంచభూతాలను పూర్తి స్థాయిలో కూడా అవాక్కయ్యే విధంగా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఎట్లా అభివృద్ధి చేసిండో చూసిరు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, దాంతో పాటుగా అనేక ప్రాజెక్టులకు సంబంధించి, అనేక పథకాలకు సంబంధించి కేసీఆర్ ఎట్లా తీసుకొచ్చి ఏ విధంగా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం మీ అందరికీ తెలుసు. మరి అలాంటి నేతను చూడడానికి వచ్చిన అభిమానుల మీద, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుని మీద, ఆ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి మీద ఇష్టానుసారంగా రాతల రోతలు దేనికి సంకేతం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని ఆగం చేస్తున్న వాళ్ళు కాదా, కావాలన్నా రాష్ట్రాన్ని బాగు చేస్తేనే కావాలన్నా అనేది ఒకసారి ఆలోచించాలి.
ఇక ఇది ఇట్లున్నది. ఓ పక్కన కేసీఆర్ కోసం అల్లాడిపోతున్న అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ మళ్ళీ రావాలంటూ నినాదిస్తున్న గర్జనకు సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేసినాం. ఇక గీడ కొంతమంది